దైవజనుడా, సైన్యం ముట్టడి వేస్తున్నారయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం కంగారు పడకపోయా, కంగారు పడుతున్నావు? శత్రువులు ఉన్నారా? ఉంటే ఉన్నాయి. ఎంతమంది ఉన్నారు సైన్యం? 1000 మంది, 2000, 1,00,000 మంది ఉన్నారా? అయితే మన చుట్టూ ఉన్నవారు వారికన్నా అధికులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మన పక్షమున ఉన్నవారు వారికన్నా అధికులు. హల్లెలూయా. ఈ దైవజనుడు దేవుని నడిపింపును అప్పగించుకున్నవాడు, నిత్యము నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. పరలోక సైన్య సమూహం వారి చుట్టూ కావలిగా ఉన్నది. హల్లెలూయా. పర్వతములు, అగ్ని, రథాలు, గుర్రాలు వారి చుట్టూ కావలిగా ఉండెను. హల్లెలూయా. ప్రభువా, వీడి కళ్ళు తెరవయ్యా, వీడు చూచున్నట్లుగా వీడి కళ్ళను తెరువు అంటే ఇప్పుడు దేవుడు వాడి కళ్ళను తెరిచాడంట. తెరవబడిన కళ్ళు కలిగినటువంటి వాడై అతడు చూస్తూ ఉన్నాడు. వారి చుట్టూ, ఆ ఇద్దరు చుట్టూ ఎవరున్నారు? ఏమున్నాయి? పర్వతములు, రథములు, గుర్రాలు, అగ్ని వారి చుట్టూ కావలిగా దాటుకునేవాడు. అసలు దేవుని పిల్లలకు దైవిక భద్రత ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఏముంది? దైవిక భద్రత ఉంది. అందుకే ఆయన నడిపింపునకు మీరు తలవగ్గండి. ఆయన నడిపింపుకు ఏం చేయాలి? మనం నడిపింపునకు మళ్ళీ మనం అప్పగించుకోగలగాలి. అది మనకు క్షేమం, అది మనకు ఆశీర్వాదం, అది మనకు భద్రత, అది మనకు సమృద్ధిని కలుగు చేసేది. పరో సైన్యం తరుముకు వచ్చింది, ఏమైనా చేయగలిగిందా? ఎర్ర సముద్రం గర్జించింది, ఏమైనా చేయగలిగిందా? ఇశ్రాయేలుకు దైవిక సంరక్షణ ఉందండి. కారణం ఏంటంటే దేవుడు నడిపిస్తున్నాడు. దేవుని నడిపింపులో ఉన్నారు. ఈ దినాల్లో నువ్వు ఎలా ఉన్నావు? దేవుని నడిపింపులో ఉన్నావా? అంటే నువ్వు ధన్యుడువు, ధన్యురాలు. దేవుని నడిపింపులోనికి రండి. దేవుడు నడిపించుతున్నటువంటి మార్గంలో నడవండి. ఆయన ఆలోచనకు తలయొగ్గండి.